స్వర్గీయ చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ వారసులైనటువంటి మా చాకలి సోదరులందరూ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు నా సొంత గ్రామం వేల్పూర్లో చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తుంచుకోవాల్సింది, చాకలి ఐలమ్మ తన భూమి మీద తన హక్కు కోసం ఎట్లనైతే పోరాటం చేసిందో, ఆనాడు భూములు లాక్కుంటున్న ఆ దొరల మీద ఎట్లయితే పోరాటం చేసిందో, ఆ స్ఫూర్తి తెలంగాణ సమాజం అంతా తీసుకొని మన మీద పెత్తనం చలాయిస్తున్నటువంటి ఆంధ్ర వారి మీద కూడా తెలంగాణ సమాజం అంతా కూడా అట్లనే పోరాటం చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి వారందరికీ కూడా చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తి ఎంతో మమ్మల్ని ప్రతిరోజు కూడా మమ్మల్ని ఉత్తేజపరిచింది. మా నాయకుడు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, ఒక అబలైనటువంటి చాకలి ఐలమ్మ అన్యాయాన్ని సహించకుండా ఎట్లనైతే దొరలను పారదోలిందో, మరి ఆ స్ఫూర్తితోటి మనం ఇంతమంది ఉన్నాం, ఇంతమంది యువకులం ఉన్నాం, ఇంతమంది పెద్ద సమాజం ఉన్నది. ఆ స్ఫూర్తిని తీసుకొని మన మీద పెత్తనం చలాయిస్తున్నటువంటి సీమాంధ్ర నాయకత్వాన్ని ఎందుకు మనం పారదోలద్దు అన్న మాట మాకు ఉద్యమ సమయంలో వారు చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తిగా తీసుకొని మేము మనందరం కూడా తెలంగాణ సమాజం తెలంగాణ కోసం పోరాటం చేసినాం, ఉద్యమాలు చేసినాం, తెలంగాణ సాధించుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి అక్రమమైనా సరే, ఎలాంటి అణచివేత అయినా సరే దాన్ని నిర్భయంగా ఎదుర్కొనడానికి చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది, తెలంగాణ సమాజానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు నడిచిన బాటలో నడవడమే, అన్యాయాన్ని ఎదిరించడమే, అన్యాయాన్ని అడ్డుకోవడమే చాకలి ఐలమ్మ గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళిగా నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి చాకలి ఐలమ్మ వారసులకు అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ.